వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మార్గదర్శి ముందుకు సాగుతోందని రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ అన్నారు. గచ్చిబౌలిలోని స్కై సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన మార్గదర్శి 121వ శాఖను ఆయన ప్రారంభించారు. మొదటి చిట్ వేసిన జంపని కల్పన దంపతులకు రసీదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, సబలా మిల్లెట్స్ డైరెక్టర్ సహరి, రామోజీరావు మనవడు సుజయ్, ఈటీవీ సీఈఓ బాపినీడో పాల్గొన్నారు. ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, మార్గదర్శి సీఈఓ సత్యనారాయణ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన కిరణ్, శైలజా కిరణ్, వినియోగదారులు తమ కలలను నిజం చేసుకునేందుకు మార్గదర్శి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వ్యాపారంలో చిన్న చిట్లతో స్టార్ట్ అయ్యి 50,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ 2-3 కోట్ల వరకు చిట్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే డిపెండెన్సీ, ఎప్పుడైనా డబ్బులు కావాలి అంటే మనం మార్గదర్శిలో సేవ్ చేసుకుంటే అవసరానికి 1-2 నెలల్లో మనం బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తే మనకి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఒక్కసారి పాడుకున్న తర్వాత డబ్బులు చాలా తొందరగా అందజేయటం జరుగుతుంది. వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సెక్యూరిటీస్ రెడీ చేసుకోమని. అలా వాళ్ళు డాక్యుమెంటేషన్కి సరిపడా సెక్యూరిటీస్ రెడీ చేసుకోగానే పాడుకున్న 2-3 వారాల్లో ఈజీగా తీసుకోగలుగుతున్నారు. సో అది అడ్వాంటేజ్. మార్గదర్శి ఇస్ ది నంబర్ 1 కంపెనీ ఇన్ ద కంట్రీ, చిట్ ఫండ్ కంపెనీ, అండ్ ద సేఫెస్ట్ టు ఇన్వెస్ట్ అండ్ బారో విత్ ఈజ్. పెరుగుదలే లక్ష్యం మేడంకి. చైర్మన్ గారు అదే చెప్పేవాళ్ళు, ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి, గ్రోత్ ఇస్ ద ఓన్లీ వే అని. నంబర్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ డీటెయిల్. 121, 221 అవుతుందా లేకపోతే ఇంకా పెరుగుతాయా అనేది. బట్ పెరుగుదల, చందాదారులకి సేవలు పెంపొందించడం, బ్రాంచులు సంఖ్య పెరగటం, అదే లక్ష్యం.